హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకి సంబంధించి అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే నేను మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమం అయితే L2 కేటగిరీలో ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో భాగంగా L2 లిస్టులో ఉన్నటువంటి వారికైతే ఈ యొక్క పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్లో కూడా మరొక 6,000 ఇండ్లను పంపిణీ అయితే రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఇదివరకు ఇండ్లు పొందినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్లు పొందినటువంటి 7,902 మందికి రాష్ట్ర ప్రభుత్వం అయితే నోటీసులని జారీ చేయడం అయితే జరిగింది. ఈ నోటీసులలో పేర్కొన్న విషయాన్ని కనుక పట్టించుకున్నట్టయితే ఈ యొక్క ఇండ్లని కూడా రద్దు చేస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హై పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని మీకోసం అయితే నేను తీసుకొని రావడం జరిగింది. ఈ యొక్క ఆర్టికల్, ఈ యొక్క వార్త మేడ్చల్ జిల్లాకి సంబంధించినటువంటి వార్త. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకి ఇదే చివరి నోటీసులు, అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదివరకే 2-3 సార్లు నోటీసులు పంపించడం జరిగింది. ఆ నోటీసులను ఖాతరు చేయకపోవడం వలన చివరిసారి నోటీసు ఇస్తున్నాము. ఈ నోటీసు అందిన నాటి నుండి 15 రోజుల్లో నోటీసులో పేర్కొన్నటువంటి విషయాన్ని కనుక పట్టించుకున్నట్టయితే ఈ యొక్క ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇండ్లని కూడా రద్దు చేస్తాము అని చెప్పేసి క్లియర్గా తెలియజేయడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, ఇదివరకే మేడ్చల్ జిల్లాలో 30,068 ఇండ్లని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిందట. అయితే అందులో అర్హులైనటువంటి లబ్ధిదారులను గుర్తించి 29,101 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించడం జరిగింది. ఈ కేటాయించినటువంటి ఇండ్లలో 7,902 మంది ఇదివరకు కూడా, అంటే దాదాపు 3-4 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా పంపిణీ కార్యక్రమం ఆ యొక్క ఇంటిని వాడుకోకుండా వేరే కిరాయిలకి ఇవ్వడం, ఖాళీగా ఉంచడము, ఈ విధమైనటువంటి ప్రక్రియ ఓనర్స్ చేపట్టడం జరుగుతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఇదివరకే 2 సార్లు 7,902 మందికి నోటీసులను జారీ చేయడం అయితే జరిగింది. వారు పట్టించుకోలేదు కాబట్టి థర్డ్ టైం చివరి నోటీసుగా ఈ నోటీసు అందిన రోజు నుండి 15 రోజుల్లో ఆ ఇంటి లోపలికి వెళ్ళి నివసించినట్టయితే ఓకే, లేదు అంటే ఈ యొక్క ఇండ్లని రద్దు చేస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నోటీసులో పేర్కొనడం అయితే జరిగింది. సో మేడ్చల్ జిల్లాలో ఎవరైతే ఈ కేటగిరీలో ఉన్నారో మీరు మీ యొక్క నివాసాలకు వెళ్ళి జీవిస్తే బాగుంటుంది. అక్కడ సౌకర్యాలు కూడా సరిగ్గా లేవు అని చెప్పేసి ఈ ఓనర్స్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారు చెప్తున్నారు. దాన్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని వారికి కావలసినటువంటి సదుపాయాలను కూడా అక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలి అని చెప్పేసి మన ఛానల్ తరపున కూడా వారిని రిక్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరొక 6,440,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అర్హులకు కేటాయించాలని దరఖాస్తులు రావడం జరిగింది. ఇవి కూడా రెడీ అయినట్టుగా మనకి తెలుస్తుంది. ఇంకొక 10-15% వర్క్ అయితే ఉంది. అది కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇందిరమ్మ ఇండ్ల లిస్ట్ 2లో ఉన్నటువంటి వారికి ఈ ఇండ్లు కూడా కేటాయించేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.